హాయ్ గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ టు ఫిట్నెస్ ముచ్చట్లు. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్. ఇవి ఫ్యాట్ లాస్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మన ఈ ఎంటైర్ సిరీస్ లో ఈ వీడియో అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకోకుండా నేను నా ఫ్యాట్ లాస్ జర్నీలో చాలా టైం వేస్ట్ చేశాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ సిరీస్ లో ఈ వీడియో ఫస్ట్ పెట్టడానికి. అసలు మనం ఫ్యాట్ లాస్ లో బేసిక్స్ తెలియకోకుండా మన ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే మనకు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత, ఒక పీరియడ్ వచ్చిన తర్వాత ఆ ఫ్యాట్ లాస్ జర్నీలో మనం ఒక చోట స్ట్రక్ అయిపోతాం. సో అందుకే బేసిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అసలు మీకు బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంటుంది మీకు. సో ఇంకోటి ఏంటంటే, మన సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ కొంచెం పెద్దగా ఉంటున్నాయి అనమాట వీడియోస్. అది ఎందుకు వస్తుందంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ని క్లియర్ చేయాలి. సగం చెప్పేసి ఇంకొక సగం నేను చెప్పకుండా ఇలా చేశాను అనుకోండి, మీకు క్లారిటీ ఉండదు. సో అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ని క్లియర్ గా కవర్ చేస్తున్నా. సో అందుకే కొంచెం పెద్దగా వస్తున్నాయి వీడియోస్. సో మీరు కొంచెం పేషెన్స్ తో వీడియోస్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి క్లారిటీ ఉంటుంది, మంచిగా అర్థమవుతుంది. సో మనం ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో మనం ఏదైనా చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ ఒక పర్పస్ ఉంటుంది. సో ఆ పర్పస్ ఏందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వీడియోస్ కొంచెం లాంగ్ వస్తున్నాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో న్యూట్రిషన్ ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం. నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఫస్ట్ ఈ న్యూట్రిషన్ ట్రయాంగిల్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ చూడండి, మనకి ఈ రెండు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. రెండు ఏమేమి ఉన్నాయంటే, మనకి క్యాలరీ ఇంటేక్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాక్రో న్యూట్రియంట్స్. క్యాలరీ ఇంటేక్ అంటే మనం ఎన్ని క్యాలరీస్ తింటున్నాం. అంటే మనకి మెయింటెనెన్స్ కి ఒక క్యాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 అనుకోండి. సో మీకు వచ్చిన 2500 క్యాలరీస్ లో మీరు 300 to 500 తక్కువ క్యాలరీస్ తింటే ఫ్యాట్ లాస్ అవుతారు, ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు. ఇది క్లియర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మ్యాక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ లో మనకి ఏమేమి ఉంటాయంటే, ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్, ఈ మూడు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మ్యాక్రో న్యూట్రియంట్స్ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్. నెక్స్ట్ వచ్చేసి మీల్ టైమింగ్స్. మీల్ టైమింగ్స్ అంటే మనం ఎన్ని మీల్స్ తింటున్నాం పర్ డే, లైక్ 3 4 మనకున్న క్యాలరీస్ ని మనం ఎన్ని మీల్స్ గా డివైడ్ చేసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంట్ మనకి ఫ్యాట్ లాస్ లో. నెక్స్ట్ చాలా లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సప్లిమెంట్స్. సో మనం ఇందులో ఒక్కొక్క టాపిక్ గురించి మనం నెక్స్ట్ క్లియర్ గా మాట్లాడదాం. జస్ట్ ఇది ఒక న్యూట్రిషనల్ ట్రయాంగిల్ అనమాట. క్లియర్ గా అర్థం అవ్వడం కోసం నేను ఇది క్రియేట్ చేశాను. సో మీకు ఈ న్యూట్రిషనల్ ట్రయాంగిల్ చూసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి అన్నది మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. సో అందరు ఏంటంటే ఈ బేస్ ని స్కిప్ చేసి అందరూ సప్లిమెంట్స్ అండ్ మీల్ టైమింగ్స్ మీద ఫోకస్ చేస్తారు. లైక్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది, లైక్ ఇన్ని మీల్స్ తినాలి, 3 మీల్స్ తినాలి, 4 మీల్స్ తినాలి, 5 మీల్స్ తినాలి, దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆ మీల్స్ లో మనం ప్రోటీన్ ఎంత తింటున్నాం, కార్బోహైడ్రేట్ ఎంత తింటున్నాం, ఫ్యాట్స్ ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అని ఎవరు ఫోకస్ చేయరు. సో అందుకే దే విల్ మిస్ ద లాజిక్. ఫైనలీ ఫ్యాట్ లాస్ జరగదు. సో మీరు ఈ మిస్టేక్ అసలు చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం క్యాలరీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం వాటర్ క్యాలరీస్, వై దే మ్యాటర్ అన్నది డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్యాలరీ డెఫినేషన్ ఏంటంటే, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు హీట్ అప్ ఆన్ 1 kilogram ఆఫ్ వాటర్ 1 degree Celsius. ఇది క్యాలరీస్ డెఫినేషన్ అనమాట. మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే, క్యాలరీస్ అంటే ఎనర్జీ. మన బాడీ వర్క్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి. మనకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాలరీస్ నుంచి వస్తుంది. మనకి ఈ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? మ్యాక్రో న్యూట్రియంట్స్ నుంచి వస్తాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ రివైండ్ చేసి చూడండి. సో ఓకే, ఇప్పుడు మనం క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మనం ఎన్ని క్యాలరీస్ తినాలి అన్న విషయాన్ని తెలుసుకుంటాం. మనం ఎన్ని క్యాలరీస్ తినాలి అన్నది మనకి తెలియాలంటే ఫస్ట్ మనం TDEE అన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. TDEE అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టున్నా ఇది. సో మనం గూగుల్లో TDEE క్యాలిక్యులేటర్ అని టైప్ చేసామంటే మనకి ఇలా వస్తాయి అనమాట. సో మీరు ఫస్ట్ దైనా క్లిక్ చేయొచ్చు, సెకండ్ దైనా క్లిక్ చేయొచ్చు, వాట్ ఎవర్. నేను ఇప్పుడు సెకండ్ దాంట్లోకి వెళ్తా. ఇక్కడ చూడండి, TDE క్యాలిక్యులేటర్, లెర్న్ యువర్ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాలి. చూడండి ఇక్కడ మీరు మేలా, ఫిమేలా. ఓకే, ఇప్పుడు మేల్. నెక్స్ట్ ఏజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే చేస్తాను నేను, 26. ఓకే, వెయిట్. ఇప్పుడు ఈ రోజు నా ప్రెసెంట్ వెయిట్ వచ్చేసి 66. సో నేను లా ఉన్నప్పుడు లైక్ 96 నుంచి స్టార్ట్ చేసా కదా, 96 ఎంటర్ చేద్దాం. 96. ఓకే, హైట్ వచ్చేసి నాది 168 సెంటీమీటర్స్ ఉంటుంది. 168
6'8" నా హైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు లైక్ మీరు 3 days వర్కౌట్ చేసినా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, 4 days వర్కౌట్ చేసినా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, 5 days చేసినా 6 days చేసినా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు అని మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. లైక్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం. అది ఇక్కడ అప్లై చేయాలి. మీరు ఎన్ని డేస్ ఎక్సర్సైజ్ చేయగలరు అన్నది మీరు ఇక్కడ చెప్పాలి. సో కొంతమంది లైట్ ఎక్సర్సైజెస్ 1 to 2 days, మోడరేట్ ఎక్సర్సైజెస్ 3 to 5 days పర్ వీక్, హెవీ ఎక్సర్సైజెస్ 6 to 7 days పర్ వీక్. సో మీరు ఇది కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే మీ కరెక్ట్ క్యాలరీస్ వస్తాయి. సో మీరు 6 to 7 days ఎంటర్ చేసి మీరు 2 days 3 days మాత్రమే వర్కౌట్ చేస్తే మన ఫ్యాట్ లాస్ లో అది వర్కౌట్ కాదు. సో అందుకే మీరు ఇక్కడ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. నేనైతే 6 to 7 days పర్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తా కాబట్టి హెవీ ఎక్సర్సైజ్ ని చూస్ చేసుకుంటాను. కొంతమంది అథ్లీట్స్ ఉంటారు, లైక్ వాళ్ళు పర్ డే 2 sessions వర్కౌట్ చేస్తారు, లైక్ మార్నింగ్ కార్డియో, లైక్ ఈవినింగ్ వర్కౌట్స్ అట్లా చేస్తారు అనమాట. సో వాళ్ళ కోసం అది ఎన్ని డేస్ చేస్తారు అన్న దాన్ని బట్టే మీ క్యాలరీస్ వస్తాయి. సో మీరు ఇక్కడ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నానంటే లైక్ దిస్ ఈస్ ద గేమ్ చేంజర్. ఓకే, సో నేను 6 to 7 days. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తా చూడండి ఒకసారి. నేను ఇప్పుడు హెవీ 6 to 7 days ఎంటర్ చేస్తున్నాను. క్యాలిక్యులేట్ కొట్టినా, ఇక్కడ ఫ్యాట్ పర్సెంటేజ్ తో మనకు పని లేదు. ఇక్కడ చూడండి, సో నేను ఈ హెవీ ఎక్సర్సైజ్ దాని వల్ల నాకు 3252 క్యాలరీస్ నా మెయింటెనెన్స్ క్యాలరీస్. ఈ క్యాలరీస్ నేను తిని 6 to 7 days నేను వర్కౌట్ చేస్తే నా వెయిట్ పెరగకుండా తగ్గకుండా అలాగే మెయింటైన్ అయ్యింది. ఇది క్లియర్. ఓకే, సో దీనికి నేను 500 క్యాలరీస్ తగ్గిస్తే, అరౌండ్ 300 to 500 క్యాలరీస్ తగ్గిస్తే ఫ్యాట్ లాస్ అన్నది జరుగుతుంది. ఓకే, దీనికి క్యాలరీస్ ఎక్కువ తింటే వెయిట్ పెరుగుతుంది, విచ్ ఇస్ బల్కింగ్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీరు ఒకవేళ 1 to 2 days మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తే, ఓకే, సిడెంటరీ లైఫ్ స్టైల్, సో మనం అప్పుడు 2262 క్యాలరీస్ మాత్రమే తినాలి పర్ డే. 3000 కి క్యాలిక్యులేట్ చేసి మనం 2 days మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం. సో అందుకే ఒకవేళ లైట్ ఎక్సర్సైజెస్ అంటే 3 to 4 days, నువ్వు వీక్లీ 3 to 4 days ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు 2592 క్యాలరీస్ తినొచ్చు పర్ డే. ఓకే, సో మోడరేట్ ఎక్సర్సైజెస్ లైక్ 4 to 5 days చేస్తే 2900 క్యాలరీస్ తినొచ్చు. ఓకే, సో ఇది అనమాట. సో అందుకే నేను మీరు ఎన్ని డేస్ వర్కౌట్ చేసినా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అని ఎందుకు చెప్పాను అంటే ఇది క్లియర్. సో ఇలా మీరు మీ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం చూద్దాం. సో మనకి ఇప్పుడు 3252 క్యాలరీస్, ఒక అప్రాక్సిమేట్ గా మనం 3200 క్యాలరీస్ అనుకుందాం. ఓకే, ఇది నా మెయింటెనెన్స్ క్యాలరీస్. సో దీనికి నేను 500 లెస్ చేస్తున్నా. దీనికి మనం 500 లెస్ చేస్తే 2700 క్యాలరీస్ వస్తుంది మనకి. సో మీకు అర్థమైంది అనుకుంటా మనం టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో మనకు వచ్చిన మెయింటెనెన్స్ క్యాలరీస్ కి తక్కువ తింటే మనం వెయిట్ తగ్గుతాం, మనకు వచ్చిన మెయింటెనెన్స్ క్యాలరీస్ కి ఎక్కువ తింటే వెయిట్ పెరుగుతాం. ఎక్కువ తినేదాన్ని సర్ప్లస్ అంటారు, మెయింటెనెన్స్ క్యాలరీస్ కి తక్కువ తినేదాన్ని డెఫిషియెంట్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రోస్ అండ్ దేర్ రోల్ ఇన్ ఫ్యాట్ లాస్. మ్యాక్రోస్ అంటే ఏంటంటే మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇవన్నీ కాకుండా మనకి ఇంకొక మ్యాక్రో న్యూట్రియంట్ ఉంది. ఈ ఫ్యాట్ లాస్ లో ప్రోటీన్ అన్నది మనకి మజిల్ బిల్డ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మనకి స్టమక్ ని ఫుల్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎనర్జీ సోర్స్. సో మనకి త్రూ అవుట్ ద డే ఎనర్జీ ఉండడానికి, వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ ఉండడానికి మనకి కార్బోహైడ్రేట్స్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్ మనకి హార్మోనల్ హెల్త్ కి, అట్ ద సేమ్ టైం బ్రెయిన్ హెల్త్, ఈ రెండు ఫంక్షన్స్ చేయడానికి మనకి ఫ్యాట్స్ అన్నవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ మనం 1 గ్రామ్ ప్రోటీన్ లో మనకి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ కార్బ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అన్నది, ఫ్యాట్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనేది మనం చూద్దాం. 1 గ్రామ్ ప్రోటీన్ లో 4 క్యాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లో 4 క్యాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ లో 9 క్యాలరీస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంది మనకి, అదే కనిపిస్తుంది అనుకుంటా. ఎస్, దిస్ వన్ విచ్ ఈస్ ఆల్కహాల్ లో మనకి 7 క్యాలరీస్ ఉంటాయి. ఆల్కహాల్ గురించి ఎందుకురా అంటే కొంతమంది కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. లైక్ 1 గ్రామ్ ఆఫ్ ఆల్కహాల్ లో 7 క్యాలరీస్ ఉంటాయి. సో కొంతమంది సోషలైజ్ అవుతూ ఉంటారు, లైక్ అటువంటి టైంలో వాళ్ళు కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ లో ఉంటారు. సో అటువంటిప్పుడు ఆల్కహాల్ ని కూడా లైక్ ఒక సర్టెన్ అమౌంట్ లో మెజర్ చేసి తీసుకోవచ్చు, సో దట్ మీ ఫ్యాట్ లాస్ జర్నీ డిస్టర్బ్ అవ్వదు. ఓకే, సో ఈ ఆల్కహాల్ వల్ల మనకైతే ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, దాని వల్ల మనకి లాసే గానీ ప్లస్ ఏమి ఉండవు. సో ఇట్స్ పర్సనల్ చాయిస్, అది తీసుకోవాలా వద్దన్నది మీ పర్సనల్ చాయిస్. సో మనకి మ్యాక్రోస్ అన్నవి ఎందుకు ఇంపార్టెంట్, మనం ఇక్కడ ఒక సినారియో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మన డైట్ వచ్చేసి 2000 క్యాలరీస్ లో ప్లాన్ చేసుకోవాలి అనుకోండి. ఇక్కడ 2 persons ఉన్నారు. 1 person వచ్చేసి 2000 క్యాలరీస్ జంక్ ఫుడ్ తింటాడు, ఇంకొక పర్సన్ వచ్చేసి 2000 క్యాలరీస్ హెల్దీ ఫుడ్ తింటాడు. ఓకే, సో ఈ 2 persons మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది, మీల్స్ లో ఎలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి. లైక్ మీ జంక్ ఫుడ్ తినే పర్సన్, లైక్ ఒక బిర్యానీలో 1000 క్యాలరీస్ ఉంటాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, అది లంచ్ లో తినేసాడు ఒక బిర్యానీ. నెక్స్ట్ ఉన్నది 1000 క్యాలరీస్. ఇంకొక 1000 క్యాలరీస్ నుంచి నైట్ డిన్నర్ లో లైక్ చపాతి, ఏదో ఒక కర్రీ, హోమ్ మేడ్ కర్రీ, ఇంకా కొంచెం రైస్, పప్పు, పెరుగు ఇలా తినేసాడు అనుకోండి. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ గానీ, దోశ గానీ, పూరి గానీ ఏదో ఒకటి తింటాడు. సో ఇవన్నీ కూడా 2000 క్యాలరీస్ లో తిన్నాడే అనుకుందాము, ఇది ఒక సినారియో. ఇంకొకటి 2000 క్యాలరీస్ లోనే బ్యాలెన్స్డ్ డైట్, అంటే లైక్ ప్రోటీన్ ఇంత, కార్బోహైడ్రేట్ ఇంత, ఫ్యాట్ ఇంత. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్ మీల్ తిన్నాడు, అందులో కూడా ప్రోటీన్
ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ లంచ్ లో సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ రైస్, ప్రోటీన్ సోర్స్ లైక్ చికెన్ గానీ, ఎగ్స్ గానీ, పన్నీర్ గానీ, అట్ ద సేమ్ టైం ఫైబర్, అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్యాట్స్ యాడ్ చేసుకున్నాడు. నెక్స్ట్ డిన్నర్ కి వచ్చేసరికి సేమ్ యాజ్ లంచ్ లైక్ ఆరెల్స్ చపాతి, ఒక 2 చపాతి లైక్ కార్బోహైడ్రేట్, మళ్ళీ ఎగ్ గానీ, చికెన్ గానీ, పన్నీర్ గానీ, టోఫు గానీ, డిఫరెంట్ ప్రోటీన్ థింగ్స్, అట్ ద సేమ్ టైం ఫైబర్, ఇలా ఫ్యాట్ యాడ్ చేశాడు అనుకోండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి ఆలోచించండి. సో ఒక జంక్ ఫుడ్ తిని 2000 క్యాలరీస్ అచీవ్ చేయడం, ఒక బ్యాలెన్స్డ్ డైట్ లో 2000 క్యాలరీస్ అచీవ్ చేయడం. సో దీని వల్ల మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది, కానీ మనం జంక్ ఫుడ్ లో 2000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయడంలో మీకు ఫ్యాట్ లాస్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో బ్యాలెన్స్ లేదు. లైక్ ప్రోటీన్ లేదు, కార్బోహైడ్రేట్ ఎంత తిన్నావో నీకే తెలియదు, లైక్ వాడు హోటల్లో బిర్యానీ ఎంత వేసాడో నీకు తెలియదు, సో ఆ బిర్యానీలో ఎంత ఆయిల్ ఉందో నీకు తెలియదు. సో ఓన్లీ ఒక అజంప్షన్ లో ఉంటారు, లైక్ 2000 క్యాలరీస్ లో తిన్నామని జంక్ ఫుడ్ తినేవాళ్ళు, బట్ కానీ అంతకంటే ఎక్కువ తింటారు. సో ఇట్స్ ట్రూ. అందుకే మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఈ సినారియో మొత్తం జస్ట్ మీకు మ్యాక్రోస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్పా. సో మీకు అర్థమైంది అనుకుంటా, లైక్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ మ్యాక్రోస్ అండ్ వాట్ ఆర్ ద మ్యాక్రోస్. లైక్ 1 గ్రామ్ ప్రోటీన్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, 1 గ్రామ్ ఫ్యాట్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని క్లియర్ అనుకుంటా. సో మనం ఇంతవరకు న్యూట్రిషనల్ ట్రయాంగిల్ చూసాం కదా. సో అందులో మనం క్యాలరీస్ గురించి తెలుసుకున్నాం, మ్యాక్రోస్ గురించి తెలుసుకున్నాం, అండ్ మైక్రో న్యూట్రియన్స్, మీల్ ప్లానింగ్ అండ్ సప్లిమెంట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడట్లేదు, అది మనం సపరేట్ వీడియోలో మాట్లాడదాం. సో ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్, స్ట్రాంగ్ బేస్ ని మనం బిల్డ్ చేసుకుంటే సో మన ఫ్యాట్ లాస్ అనేది సాఫీగా జరిగిపోతుంది. సో ఈ వీడియో కొంచెం చాలా పెద్దగా ఎలా ఉంది, ఒకే వీడియోలో అవ్వకపోతే దీన్ని నేను 2 పార్ట్స్ గా తీస్తా. సో మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడే కంటిన్యూ వీడియో చూడండి ఒకసారి. అది ఈ వీడియోలో ఇంతే ముచ్చట. ఇలాంటి ఫిట్నెస్ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్.